హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యాశాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నాన్ టీచింగ్ పోస్టులకి ఉద్యోగాలు, అసిస్టెంట్ పోస్టులు, క్లర్క్ పోస్టులు, ఎంటీఎస్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం మనకి 50,000 రూపాయలు. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఉంది, ఇంటర్ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఉంది, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఓవరాల్ ఆల్ ఇండియాలో అయితే మనకి యూనివర్సిటీలో మనకి కాలేజీలు ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇది నాన్ టీచింగ్ పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా రకాల రిజిస్టరు, ఆ తర్వాత అసిస్టెంట్ రిజిస్టరు, సిస్టమ్ అనాలిసిస్, సెక్షన్ ఆఫీసర్ కోసము, తర్వాత నర్సింగ్ ఆఫీసరు, అసిస్టెంటు, గెస్ట్, తర్వాత హౌస్ మేనేజరు, జూనియర్ ఇంజనీరింగ్, పర్సనల్ అసిస్టెంటు, ప్రొఫెషనల్ అసిస్టెంటు, టీచింగ్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్కు, లోవర్ డివిజన్ క్లర్కు, తర్వాత ల్యాబ్ అసిస్టెంటు, డ్రైవరు, మల్టీ టాస్కింగ్ జాబ్స్, లైబ్రరీ అటెండరు, తర్వాత మెడికల్ అటెండరు, డ్రెస్సరు. టోటల్ మనకి 20 రకాల వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీలు వచ్చి మనకి 144 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని కేటగిరీ వారికి అయితే వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి అందరూ అప్లై చేసుకోవడానికి వేరు వేరు ఏజ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనకి అప్ టు 40 ఇయర్స్ దాకా జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ 57 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత సెక్షన్ ఆఫీసర్కి 35 ఇయర్స్, సెక్షన్ ఆఫీసర్కి, నర్సింగ్కి, అసిస్టెంట్, గెస్ట్ హౌస్ మేనేజర్కి, జూనియర్ ఇంజనీర్కి 35. మరి వీటితో బలంగా ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. మన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 16/3/2026 నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేటికి 16/4/2026. మనకి ఏప్రిల్ 16 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇది ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత మరి హార్డ్ కాపీ కూడా పంపించవలసి ఉంటుంది. వీరికి 15 రోజులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 16/4/2026 నుంచి మనకి 15 రోజులు, అంటే మనకి ఏప్రిల్ నెలాఖరు దాకా మనకి పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా రిజిస్టర్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఫర్దర్ రిజిస్టర్ ఉంది కదా, దీనికి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి అయితే మనకి రిజిస్టర్ పోస్ట్కి అయితే ఈ అడ్రస్ పంపించవలసి ఉంటుంది, న్యూఢిల్లీ అడ్రస్కి. తర్వాత యాక్సెప్ట్ రిజిస్టర్ పోస్ట్కి కనవాది ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ తీసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ పేరు, తర్వాత టు అడ్రస్, ఇక్కడ 2 అడ్రస్లు ఇచ్చారు కదా, ఆ 2 అడ్రస్ రాయాలి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాసి ఇక్కడ పంపించవలసి ఉంటుంది, రిజిస్టర్ పోస్ట్ పంపించవలసి ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా క్యాడర్ ఉంది కదా, ఇక్కడ మనకి సాంస్క్రిట్ యూనివర్సిటీలు మనకి 12 క్యాంపసెస్లు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి మీకు మన సొంత రాష్ట్రాల్లో మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ వచ్చినా కానీ చేసుకునేలా ఉండాలి. మ్యాక్సిమం అయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఎంత ఉందంటే మనకి ఫీజు విషయంలో వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఫీజు అయితే ఉంది. ఎవరైతే పర్ఫెక్ట్గా మనకి మీరు చదువుతారో వారే అప్లై చేయాలి దీంట్లో. ఎందుకంటే చాలా వరకు దీంట్లోనే మీకు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నదండి. ఫీజు చాలా ఎక్కువగా ఉంది. లెవెల్ 10 నుంచి 14 దాకా రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, సిస్టమ్ అనాలిసిస్ట్కి వచ్చేటప్పటికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 3,000 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1,500 రూపాయలు అయితే ఉంది. లెవెల్ 6 నుంచి లెవెల్ 9 వరకు మనకి ఇక్కడ సెక్షన్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసరు, తర్వాత అసిస్టెంటు, గెస్ట్ హౌస్ మేనేజరు, జూనియర్ ఇంజనీరింగు, పర్సనల్ అసిస్టెంట్ అండ్ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి మనకి జనరల్ క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 2,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1,000 రూపాయలు అయితే మీరు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. లెవెల్ 1 నుంచి 5 దాకా మన టెక్నికల్ అసిస్టెంట్ కానీ, తర్వాత మనకి యూడీసీ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ కానీ, లోజర్ క్లిక్
డ్రైవర్ కానీ, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, ల్యాబ్ అటెండర్ కానీ, లైబ్రరీ అటెండర్ కానీ వారికైతే ₹1000 అయితే మనకి ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 500 చెల్లించవలసింది. దీంట్లోనే సగం కాంపిటీషన్ అయితే తగ్గిపోద్ది కాబట్టి ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇదేంటి మామూలుగా నార్మల్ ఏం కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు యూటిలైజ్ చేసుకోండి. మీరు దీంట్లో మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. రిజిస్టర్కి అయితే ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి దీన్ని స్కిప్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ రిజిస్టర్ కూడా మనకి 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మనకి దీన్ని కూడా మీకు స్కిప్ చేస్తున్నాను నేను. సిస్టమ్ అనాలిసిస్ దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బీటెక్ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5 years కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. డిగ్రీ చదివి ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే మీరు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్కి బీఎస్సీ చదివినవారు నర్సింగ్ చదివినారు, రెగ్యులర్ బీఎస్సీ కోర్స్ చదివినవారు కానీ, తర్వాత బీఎస్సీ కోర్స్ చదివినవారు దీనికి నర్సింగ్, లేకపోతే రిజిస్టర్ నర్సు, మిడ్ వైఫ్ నర్సు 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 2.5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, ఎందుకంటే నర్సింగ్ చేసిన వాడికి మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దీనికి అప్లై చేసుకోండి. వీరికైతే మనకి ఒక 80,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. వీరికి చాలా హైయెస్ట్ ప్యాకేజు. తర్వాత అసిస్టెంట్ వచ్చేటప్పటికి మనకి డిగ్రీ చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. గెస్ట్ హౌస్ మేనేజర్కి దీనికి కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ చదివినవారు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరు దీనికి కూడా మనకి డిగ్రీ చదివిన తర్వాత అప్రెంటిస్ చేస్తారు కదా 1 year కొంతమంది, వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పర్సనల్ అసిస్టెంట్ దీనికి డిగ్రీ చదివిన వారు, వీరికి టైపింగ్ కూడా రావాలి. మనకి హిందీ టైపింగ్, ఇంగ్లీష్ టైపింగ్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాల్సిందని అడుగుతున్నారు. దీంట్లో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్ వీరు కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి. టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ ల్యాబ్లో మీకు దీనికి కూడా ఎక్స్పీరియన్స్ 2 years అడగడం వల్ల మీకు ఎవరైతే డిగ్రీ ఉందో, ఎంసీ ఉన్నారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ కూడా మనకి డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి టైపింగ్ కూడా ఉండాలి. తర్వాత 80 words per minute ఉంటుంది. వీరికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. మీకు ఎవరికైతే స్టెనోగ్రఫీ వచ్చో వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే మనకి 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి విత్ టైపింగ్ రావాలి. కంప్యూటర్ అప్లికేషన్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి వీళ్ళకి శాలరీ వచ్చేటప్పటికి 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే డిగ్రీ చదివిన అప్లై చేసుకోవచ్చు. మనకి వీరికి టైపింగ్ రావాలి. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్, మాకు టైపింగ్ రాదు కదా అనుకుంటే స్పీడ్ ఒకటే టెస్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి బెంగపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే డ్రైవర్కి అయితే 10th class పాస్ అయిన వారు, తర్వాత సూటబుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి కావాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. లైబ్రరీ అటెండెంట్కి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ లైబ్రరీ సైన్స్ ఉండాలి. లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మెడికల్ అటెండర్ డ్రెస్సర్ మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 year ఈ ఫీల్డ్లో ఎవరైనా ఉంటే దానికి ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కువ పోస్టులు అయితే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఉన్నాయి. మనకి 35 వేకెన్సీలు అయితే పెద్ద వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత మనకి మల్టీ స్టాఫ్కి అయితే మనకి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే 16 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏజ్ మాత్రం వీరికి 32 years, నేను ఇప్పుడు చెప్పిన వాటికి 32 years, 5 years ఎస్సీ ఎస్టీ వారికి, అంటే 37 years దాకా ఎస్సీ ఎస్టీ వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి 35 years దాకా ఓబీసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్ క్యాండిడేట్ అయితే 42 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి లైబ్రరీ అటెండర్కి 8 వేకెన్సీలు అయితే టోటల్ మనకి 144 వేకెన్సీ తోటి పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు.
ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఉంటుంది. అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.